భయపడొద్దు. ఏవి మిమ్మల్ని ఏ హాని చేయలేవు. ఒక శత్రువు మీకు ఏ హాని చేయలేడు. దేవుడు మన పక్షంగా ఉంటుంటే మనకు విరోధి ఎవరండి? ఆయనే మన పక్షంగా మాట్లాడుతుంటే మనకు విరోధంగా మాట్లాడేవారు ఎవరున్నారు? ఆయనే మన పక్షంగా కార్యాలు సఫలపరుస్తుంటే మనకు విరోధంగా కార్యాలు చేసేవారు ఎలా సక్సెస్ అవుతారు? దే విల్ నాట్ సక్సీడ్. అల్టిమేట్లీ సక్సెస్ విల్ బి యోర్స్ బికాస్ గాడ్ ఈస్ విత్ యూ. దేవుడు నీతో పాటు ఉంటే నీకు విరోధంగా ఉన్నది ఏది వర్ధిల్లుతుంది, ఏది వర్ధిల్లదు. ఒక మాట అయినా కానీ, ఒక ఆయుధం అయినా కానీ, ఒక పన్నాగమైనా కానీ నీకు విరోధంగా వర్ధిల్లదు. దేవుడు నీతో పాటు ఉంటాడు కదా. దేవుడు నీతో పాటు లేకపోతే నువ్వు భయపడడానికి, దేవుడు నీతో పాటు లేకపోతే నువ్వు వేదన చెందడానికి, దేవుడు ఎప్పుడు కూడా నీతో పాటే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు అని ప్రభువు చెప్పాడు అంటే భయపడొద్దు అంతే. అమ్మో, వారంత పెద్ద బలార్జీలు కదండి, వారికి అంత పెద్ద సైన్యం ఉంది కదండి, వారికి అంత పెద్ద శక్తి ఉంది కదండి, ఏది ఉంటే ఏంటి, గాడ్